ఈరోజు మన ఆఫీస్కి ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ దానికి సంబంధించి మన దగ్గరికి వచ్చారు మహంతి గారు అసలు అంటే దీంట్లో ఎవరైనా ఈ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, అలాగే దీని మీద ఉన్నటువంటి అవకాశాలు ఏంటి బయట అనేది కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సరే మహంతి గారు చెప్పండి సార్, దీంట్లో ఏంటి సార్ అసలు ఎలాంటి అవకాశాలు ఉంటాయి దీంట్లో? ముఖ్యంగా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ గురించి చాలా మంది తక్కువ మందికి తెలుసు, ఎలాంటి అవకాశాలు బయట కనిపిస్తూ ఉంటుంది? మై సెల్ఫ్ శ్రీను మహంతి అండి. నా ఆర్గనైజేషన్ వచ్చేసి ఐఐఎఫ్ఎస్సి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. నాకు వేరియస్ బ్రాంచెస్ మన ఆంధ్రాలో మోస్ట్లీ స్టార్టెడ్ అండి. అంతేకాకుండా మాకు ఢిల్లీలో ఆయనగర్లో కూడా ఒక హెడ్ ఆఫీస్ ఉంది. సో ఎస్పెషల్లీ ఫైర్ అండ్ సేఫ్టీకి వచ్చేసరికి మనకి ఎనీ ఇండస్ట్రీ అండి, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేషన్ విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ ద మ్యాండేటరీ. సో దాంట్లో ప్రప్రథమంగా ఐఏఎఫ్ఎస్సి అంటే మేము ఈ ఐఏఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ 18+ టు అప్ టు 60 రిటైర్మెంట్ ఏజ్ అయ్యేటంత వరకు కూడా మా దగ్గర కోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద మీన్వల్ టైం స్టేట్ టెక్నికల్ బోర్డ్తో గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేషన్ని ప్రాక్టికల్ సినారియోలో ట్రైనింగ్ ఇస్తూ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. అయితే ఈ సర్టిఫికేషన్ని ఎటువంటి స్టూడెంట్ అయినా యూటిలైజ్ చేసుకొని మన ఇండియాలోని ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కెరియర్ ఎన్హాన్స్మెంట్, లైక్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా యాజ్ పర్ ద లీగల్ కాంప్లైన్స్ ఫ్రమ్ ది డిపెండ్స్ అపాన్ ద క్వాలిఫికేషన్స్ బేస్, ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి డిఫరెంట్ కోర్సెస్ని ఈ ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ దీంట్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ బట్టి. మేము బేసికల్గా స్టేట్ టెక్నికల్ బోర్డ్తో సంబంధమైనటువంటి కోర్సెస్, అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోర్సెస్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఏవైతే స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఎస్పెషల్లీ కోర్సెస్ ఉందో దీంట్లో డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిప్లొమా, బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్, అంతేకాకుండా వాళ్ళు వర్కింగ్ ఎంప్లాయీ లైక్ వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా కెరీర్ ఎన్హాన్స్మెంట్, లీగల్ కాంప్లైంట్ సర్టిఫికేట్లో ఇది ఉపయోగపడుతుంది. సో రానున్న కాలంలో కూడా ఈ యాక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, ఇండస్ట్రీలో డిఫరెంట్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల, సో ఈవెన్ దో ఫెటాలిటీ అంటే హ్యూమన్ కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈవెన్ దో ఎడ్యుకేషన్ ఉండడం వల్ల సో ఏదైతే యాక్సిడెంట్స్, ప్రాపర్టీ డ్యామేజెస్ని కూడా కంట్రోల్ చేయడానికి మనం ఎవరైతే సేఫ్టీ సర్టిఫికేషన్ తీసుకున్న టీం అనేవాళ్ళు వాళ్ళు ఎవాల్యూట్ చేసి ఇండస్ట్రీ బేస్ని బట్టి ఆ నాలెడ్జ్ను ఉపయోగించి ఇండస్ట్రీలో ఇటువంటి ఏవి జరగకుండా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న కాలం కంటే అప్కమింగ్ జనరేషన్లో లేటెస్ట్ టెక్నాలజీతో కంపేర్ టు ఈవెన్ దో వరల్డ్ వైడ్ మనం తీసుకున్నట్లయితే చాలా టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ రిలవెంట్ దాంట్లో భాగంగా మనం కూడా కొత్త నాలెడ్జ్ని మన స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు అందిస్తూ స్టూడెంట్స్కి మంచి ఉద్యోగ అవకాశాలు ఈవెన్ దో ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఈ సర్టిఫికేషన్తో పొందేలా మనం చూడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సో మాకు బేసికల్గా చెప్పాలి అనుకుంటే 1 ఎకరా ప్రాక్టికల్ అనేది ఒక ప్రీమియం సొల్యూషన్ అని చెప్పొచ్చు మా ఆర్గనైజేషన్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎందుకు మన ఆర్గనైజేషన్ ఎంచుకోవాలని చెప్పేదానికి వస్తే 1 ఎకరా ప్రాక్టికల్ ట్రైనింగ్ అట్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ద ఫైర్ టెండర్ అండ్ ఫైర్, సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంట్ ఆల్ ఎక్విప్మెంట్ని మనం ప్రాక్టికల్ మెథడాలజీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు గెస్ట్ ఫ్యాకల్టీస్ అండ్ రెగ్యులర్ ఫ్యాకల్టీస్, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్తో ప్రతి స్టూడెంట్ని కూడా రీచ్ అయ్యే విధంగా మనం ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. అంటే దీంట్లో మనం ఇందాక మీరు అన్నట్టు అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇప్పుడు అంటే అంతసేపు ఐటీ కంపెనీలో లేకపోతే ఫార్మాసిటికల్స్ లేదా ఇంకొకటో ట్రై చేయకుండా ఇప్పుడు మీ దాంట్లో కూడా మీరు అన్నట్టు ఇండస్ట్రీస్కి సంబంధించి సేఫ్టీ మెజర్స్తో వాళ్ళ ఈ ఆఫీసర్స్ని కావచ్చు, ఈ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా అవసరం. అది కూడా నీడ్ ఉంది. ఇప్పుడు దీని మీద కూడా దృష్టి పెడితే డెఫినెట్గా మంచి అవకాశాలు ఉన్నాయి అంటారా ఇక్కడ ఇండియా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో? మీరు ఇప్పుడు చూసినట్లయితే రానున్న కాలంలో ప్రీవియస్లీ చాలా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే కంపెనీస్ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కానీ, ఎంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తీసుకున్నా కానీ ఏదో చిన్న తప్పుల వల్ల
యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఫ్యాక్టరీస్లో. దానివల్ల హ్యూమన్ లాసే కాకుండా ప్రాపర్టీ డ్యామేజెస్ కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడున్న గవర్నమెంట్స్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ని కంపెనీస్కి ఇస్తూనే చాలా మందిని రిక్రూట్మెంట్, అంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1000 మందికి ఒక సేఫ్టీ ఆఫీసర్ మ్యాండేటరీ అయితే ఇప్పుడు ఫైర్, సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంటల్ డిఫరెన్షియేషన్ లైక్ సపరేట్ చేస్తూ ఈచ్ డిపార్ట్మెంట్ని కూడా చాలా స్ట్రాంగ్ చేయడానికి గవర్నమెంట్ కూడా చాలా ప్రెజర్స్ ఇండస్ట్రీస్కి ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళకు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువలో యూజ్ చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ చాలా మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ కోర్స్ అనేది మన ఆంధ్రాకి, మన ఇండియాకే పరిమితం కాదు. ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడైనా కానీ ఈ కోర్స్ ద్వారా మంచి అవకాశాలు సంపాదించవచ్చు. అంతేకాకుండా విదేశాల్లో అయితే అత్యధిక శాలరీలు కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే ఇండియాలో కూడా అప్కమింగ్ అండ్ ప్రజెంట్ నో శాలరీస్ కూడా చాలా బాగానే హైక్గా ఇస్తున్నారని చెప్పొచ్చు. రైట్ సార్. అంటే ముఖ్యంగా శ్రీను మహేంద్ర గారు చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీస్కి సంబంధించి అటు ఎన్విరాన్మెంట్ అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ గురించి ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇండస్ట్రీస్కి చాలా నీడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా చదువుకునే వాళ్ళు ఎప్పుడు ఐటీ కంపెనీనో లేదా ఇంకో ఫార్మాసిటికల్ ఇంకో కంపెనీనో కాకుండా ఈ దాంట్లో కూడా వస్తే డెఫినెట్గా ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్గా కావచ్చు, లేదంటే వాళ్ళ సేఫ్టీ మెజర్మెంట్స్ తెలిసినటువంటి ఆఫీసర్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే మంచి శాలరీ అంటే మంచి ప్యాకేజీతో కూడా కంపెనీలు తీసుకుంటాయని కూడా మన శ్రీను మహేంద్ర గారు అయితే చెప్తున్నారు.